రాఘవ? నేనే. హలో లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. లాయర్ గారు, వీళ్ళందరూ మా ఫ్యామిలీ. ఆయన శ్యామ్ గారని పెద్ద లాయర్ గారు. నమస్తే అండి. ఏరా లాయర్ ఎందుకురా? అలైక్యకి విడాకులిచ్చి పంపించేద్దామని ఆయన్ని పిలిపించాను. రాఘవ, విడాకులు అవి ఇవి ఎందుకురా? తను నీ భార్య. తప్పు చేస్తే సర్ది చెప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. అంతేగాని విడాకులిచ్చి పంపించేస్తావా? ఎన్ని అవకాశాలు ఇస్తాం అక్క? ఎన్నిసార్లు సర్ది చెప్పుకుంటాం? ఎన్నిసార్లు సర్దుకుపోతాం? ఒకప్పుడు ఇలాగే మీ మాటలు విని తనని ఈ ఇంట్లోకి రానిచ్చాను. చేసిన తప్పే మళ్ళీ చేసింది. గతంలో చేసిన దానికంటే పెద్ద తప్పే చేసింది. కావచ్చు అన్నయ్య, కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏంటి? వద్దు బావగారు, మీరు దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అలేఖ్య తప్పు చేసిందంటే అది తన తప్పు కాదు, తను పెరిగిన వాతావరణం కావచ్చు. ఇన్ని సంవత్సరాలుగా తనకి లేనిది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆ కోరికలన్నీ తీర్చుకోవాలని కావచ్చు. అందుకే ఇలా చేస్తుంది తప్ప తను మొదటి నుంచి చెడ్డదై ఉంటే మీ నీడన చేరేదే కాదు. అవును రాఘవ, ఈ ఇల్లంటే ఇప్పటి వరకు ఈ ఊర్లో అందరికీ చాలా గౌరవం ఉంది. ముఖ్యంగా నువ్వంటే 10 మందికి మంచి చేస్తావు అన్న పేరుంది. ఇప్పుడు ఈ గొడవ వల్ల నువ్వెందుకెలా చేసావు అని ఎవరూ ఆలోచించరు. సింపుల్గా అందరికీ నీతులు చెప్పే ఆయనే కట్టుకున్న వారికి విడాకులిచ్చి పంపించేశాడు అంటారు. అలా కూడా నిన్ను చెడు చేయాలనే చూస్తారు. ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో అనుకుంటారని, ఒకళ్ళ కోసమని నేనెంతకాలం నరకం అనుభవించాలి బావా?